హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నవంబరు 19న గ్రహాలకు రాజు అయిన సూర్యుడు అనురాధ నక్షత్రంలోకి సంచరిస్తాడు. డిసెంబర్ 2 వరకు ఈ సంచారం కొన్ని రాసుల వారికి శుభయోగాలను తెస్తుంది. సూర్య అనుగ్రహంతో వారికి ఆర్థిక లాభాలు, పదోన్నతులు, ఆరోగ్యం మెరుగుపడతాయి. ఈ మార్పులు వారి జీవితంలో సానుకూల ఫలితాలను ఇస్తాయి. గ్రహాలు కాలానుగుణంగా వాటి రాసులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడడం సహజం. గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు కూడా ఎప్పటికప్పుడు తన రాసులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. నవంబరు 19న సూర్యుడు అనురాధ నక్షత్రంలో సంచరిస్తాడు. డిసెంబర్ 2 వరకు ఈ నక్షత్రంలో ఉంటాడు. 2025 గ్రహాలు కాలానుగుణంగా వాటి రాసులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడడం సహజం. గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు కూడా ఎప్పటికప్పుడు తన రాసులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. ఇలా మార్పు జరగనప్పుడు అది ద్వాదశ రాసుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. త్వరలోనే సూర్య సంచారంలో మార్పు ఉండబోతోంది. ఈ మార్పు కారణంగా ఏ రాసులకు లాభాలు కలుగుతాయి, ఏ రాశిలో వారు ఎలాంటి మార్పులను చూడొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదృష్టవశాత్తు పనులు పూర్తవుతాయి. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధైర్యం పెరుగుతుంది. మొత్తంగా నవంబరు 19 నుంచి సూర్యుడి అనురాధ నక్షత్ర సంచారం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో కొత్త విజయాలను అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సూర్య భగవానుడి ఆశీస్సులు అందరిపై ఉంటాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.